ఈ మధ్య రిలీజ్ అయింది 'చావా' అనే మూవీ. చూసారా? చూసాను. చూసినప్పుడు అంటే ఒక తీసుకో చూసినప్పుడు ఆ సినిమా చూసినప్పుడు ప్రతి ప్రేక్షకుడు ఒక కంటి తడితో, ఒక భావోద్వేగంతో బయటకొచ్చారు. నేను తర్వాత ఒక జర్నలిస్ట్‌గా నేను దాని మీద ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం టైం అయినా గానీ తీసుకొని చేశాను. అతను 32 సంవత్సరాల వయసు. సంభాజీ మహారాజ్. అవును. సంభాజీ మహారాజ్. అవును. అవును. మన ఛత్రపతి శివాజీ కుమారుడు, పెద్ద కుమారుడు. అవును. సో, ఈ నేపథ్యంలో ఈ 'చావా' అనే సినిమాని సెల్యులాయిడ్ మీదకి తీసుకురావటం అనేది ఒక మంచి ప్రయత్నం. దీనికి ఈ సినిమాలో ఉన్న డెప్త్, హిస్టారికల్ ఏమన్నా వాస్తవికత, ఆ సినిమా గురించి ఆ విధమైన ప్రయత్నం గురించి మీ యొక్క మాటల్లో. సంభాజీ మహారాజు శివాజీ యొక్క కొడుకు. శివాజీకి అనేక మంది భార్యలు ఉన్నారు. ఈయన పెద్ద భార్య యొక్క కొడుకు. తర్వాత రెండో భార్య యొక్క కొడుకు రాజారాం అని ఉన్నాడు. ఆ సినిమాలో చూపించారు, రాజారాంని కూడా చూపించారు. తర్వాత ఈ సంభాజీ మహారాజు శివాజీ చనిపోయిన తర్వాత ఛత్రపతి అవుతాడు. ఆ అంశాన్ని కూడా సినిమాలో చూపించారు వాళ్ళైతే. శివాజీని చూపించలేదు. శివాజీ చనిపోవడం, ఈయన రాజ్యాభిషేకం కావడం అక్కడి నుంచి చూపించారు. ఈ 'చావా' సినిమా బహుశా 99% అది సత్యమే. అదైతే హిస్టరీ, దట్ ఈస్ హిస్టరీ. దాంట్లో కంటెస్ట్ చేయడానికి ఏ అంశము లేదు. ఏవో డ్యాన్స్ విషయంలో ఏదో అన్నారు కానీ అది సినిమా వాళ్ళు కొంచెం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలా వదిలేసి, మిగతా అంతా అది యాక్చువల్ హిస్టరీ. ఇంకా నాకు వ్యక్తిగతంగా నాకు కంప్లైంట్ ఉంది 'చావా' సినిమా పైన. వాళ్ళు 'చావా' సినిమాలో సంభాజీ మహారాజ్ చేసిన యుద్ధాలను అవన్నీ చూపించారు. ఆఖరికి సంభాజీ మహారాజ్ పట్టుబడ్డ తర్వాత ఆయనని చిత్రహింస పెడతాడు ఈ ఔరంగజేబు. అది 49 రోజులు చిత్రహింస పెట్టాడు. మనకు ఆ సినిమాలో ఒక 3-4 రోజుల్లో చనిపోయాడు అట్లా అన్నట్టుగా భావన వచ్చేటట్టుగా సినిమా ఉంది. అది 49 రోజులు. మొట్టమొదటి రోజు ఆయన పళ్ళు ఊడగొట్టేస్తారు, పళ్ళ దంతాలన్నీ పీకేస్తారు. రెండో రోజున ఈ గోళ్ళు పీకుతారు, గోళ్ళన్నీ పీకేస్తారు. మూడో రోజున కళ్ళు పొడి చేస్తారు. నాలుగో రోజున నాలుక కట్ చేసేస్తారు. ఐదో రోజున మాంసఖండాలు, పిక్కలు, చర్మము, చేతుల నుంచి మాంసఖండాలు తీయటం, మాంసాన్ని తీయటం. ఒక రోజున ఉల్టా వేళ్లాడదీసి చర్మం వలుస్తారు. ఈ చర్మం వలచడం, అసలు ఈ సంభాజీ మహారాజు చర్మం వలచడం అనేటువంటిది మనము వాట్సాప్లో, గూగుల్లో వెతికితే ఆ విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు అట్లా ఫోటోలు పెట్టి ఇట్లాగా వాళ్ళు 49 రోజులు నీళ్లు కూడా ఇవ్వకుండా, తిండి కూడా ఇవ్వకుండా ఆ మనిషిని అట్లాగా చిత్రవధ చేసి చంపారు వాళ్ళైతే. దీని వెనకాల మోటివ్ ఏమై ఉంటుంది అంటే, ఇప్పుడు ఛత్రపతి అంటే ఏంటండి హిందువులకి? ఇప్పుడే మనం ఛత్రపతి అట్లా అనుకుంటే గొప్ప రాజు, అవునా? మామూలు రాజు కాదు. కొన్ని వందల కోటలకి రాజు. మహారాష్ట్ర, కొంకణ్, గోవా ఈ ప్రాంతాలన్నిటికీ, కర్ణాటకలో కొంత వీటన్నిటికీ, మధ్యప్రదేశ్, భారతం, గుజరాత్, ఇంతటి మహారాజు. ఆ మహారాజు కొడుకు ఇతను కూడా ఇంకొక ఛత్రపతి తర్వాత అయ్యాడు. ఈ ఛత్రపతికే ఇది పరిస్థితి అయితే, ఇవన్నీ వాళ్ళు ఏదో రహస్యంగా జైల్లో పెట్టి చేయలే, పబ్లిక్గా అందరి ముందు చేసిన చిత్రహింసలు ఇవన్నీ ఆ సినిమాలో చూపించారు కదా. అది సైనికుల మధ్యన చేసినట్టు చూపించారు. సైనిక రక్షణ ఉండొచ్చు, కానీ పబ్లిక్గా చేశారు వాళ్ళు. సమాజం అంతా చూడాలి, వార్త వెళ్ళాలి. అంటే ఎందుకు అంటే, ఇది చూసినటువంటి మామూలు సామాన్య హిందూ వాడి మనట్లో ఏం పడుతుంది? అరే మహారాజుకే ఇది గతి పెడితే మన బతికెంత? ఇంకా అట్లాగా భయభ్రాంతుల్ని చేయాలి. అది ఈ చిత్రహింసలు అనేవి మామూలు కాదు. ఇదైతే ఏదో వాడికి ఏదో పనిష్మెంట్ ఇచ్చారు, వాడి చేతులు ఖండించారు అట్లా కాదు. ఇది అట్లాగా ఆ టార్చర్ని వాడు ఊహించడానికి కూడా అలవి కానటువంటి అలాంటి చిత్రహింస ఉంటే, ఒక సాధారణ మహిళ, సాధారణ పురుషుడు, బాలకుడు, యువకుడు ఎందుకు వచ్చింది? మనం ముస్లింగా మారిపోతే అయిపోదా? ఇవన్నీ తప్పించుకోవచ్చు కదా. చిత్రహింసను ఎవడు, దిస్ ఈస్ ది సైకాలజీ. అందుకని వాళ్ళు ఇట్లాంటి చిత్రహింసలు పెట్టారు. శివాజీ మహారాజు
ఔరంగజేబు శివాజీ మహారాజుని ఒక ఘటన ఉంది శివాజీ మహారాజు జీవితంలో ఉంది ఇది. పూనా కోట మీదకి రాజా జయసింగ్ వస్తాడు. జయసింగ్ వచ్చినప్పుడు ఔరంగజేబుకి సామంతుగా ఉండడానికి ఒప్పుకుంటాడు శివాజీ. ఉంటే శివాజీ యొక్క ఔరంగజేబు యొక్క ఫర్మానా అంటే ఏంటి, ఔరంగజేబు రాజముద్రిక ఉన్నటువంటి ఒక కాగితము లేదా ఒక పత్రాన్ని శివాజీకి అందజేయాలి. అది ఎట్లా అందజేయాలి? ఆ పూనా కోట దగ్గర ఎక్కడ ఉంటాడు శివాజీ, 11 కోసులు అంటే కిలోమీటర్ అనుకోండి, కోసు అంటే కిలోమీటర్ అనుకోండి, 11 కిలోమీటర్ల దూరంలో ఈ జయసింగ్ ఉన్నాడు. ఈయన దగ్గరికి శివాజీ వచ్చి ఆ ఫర్మానాన్ని తీసుకొని గౌరవంగా దానికి నమస్కరించి నెత్తి మీద పట్టుకొని తీసుకెళ్ళాలి. ఇంతే ఫర్మానా. మామూలుగా ఏదో ఇవ్వచ్చుగా కాంట్రాక్ట్ లాగా, ఓకే సైన్ అని పెట్టుకో, అట్లా కాదు. శివాజీ రావాలి. ఓకే, ఎట్లా వచ్చాడు శివాజీ? చెప్పులు లేకుండా రావాలట ఆ ఫర్మానాన్ని ఎదుర్కోవడానికి, ఆ ఫర్మానాన్ని స్వీకరించడానికి రావాలి. ఆయనతో పాటు మంది మాగదులు అందరితో రావాలి. అది వస్తాడు, ఆ ఫర్మానా వస్తుంది, దాన్ని భక్తిగా నమస్కరించి దాన్ని బంగారం పళ్ళెం తయారు చేసి ఆ బంగారం పళ్ళెం మీద ఆ ఫర్మానా పెట్టుకొని ఆ ఫర్మానా ఎగిరిపోకుండా గుడ్డ కప్పి దానికి పువ్వులు చల్లి ఫర్మానాకి ఎండబడకుండా గొడుగులు పట్టుకొని దాన్ని మంగళ వాయిద్యాలతో తీసుకెళ్ళాలి నడుచుకుంటూ. ఎవరు? శివాజీ. కాళ్ళకి చెప్పులు లేకుండా, మిగతా వాళ్ళు ఎవరికి చెప్పులు లేవు. ఇట్లా మళ్ళీ 11 కిలోమీటర్లు మోసుకుంటూ పోవాలి. అంటే ఆ రోజులలో టీవీలు లేవు, తర్వాత ఈ వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు. కాబట్టి అసలు ఎందుకు ఇట్లా చేశారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు మామూలు మిగతా ఏంది, ఎవరు పోతారు? శివాజీ మహారాజు, అమ్మో ఏంది నెత్తి మీద మోసుకోపోతారు, ఔరంగజేబు ఫర్మానా. ఔరంగజేబు సంతకం ఉన్న కాగితానికే ఇంత గౌరవం శివాజీ ఇస్తే అసలు ఔరంగజేబుకి ఎంత ఇవ్వాలి? మీకు అర్థమైందా? ఇట్స్ నాట్ జస్ట్ ఫర్మానా తీసుకోవడం, అది కాదు. ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ దేర్ సుపీరియారిటీ. అది తర్వాత ఆ సైకాలజీని, హిందూ సైకీని, సామాన్య ప్రజల్లో ఆ సైకాలజీని మార్చటం అన్నమాట. ఆ సైకాలజీని మార్చడానికి ఏమేమి అవసరమో అవన్నీ చేస్తారు వాళ్ళు. అయితే నువ్వు ఎవరిని పూజ చేస్తావు? నువ్వు తులసినా అయితే దాని మీద మూత్రం చేయి. నువ్వు ఎవరికి అభిషేకం, శివుడి మీద అభిషేకం చేస్తావు, శివాలయాల్లో శివుడి మీద మూత్రం విసర్జన చేయి. నువ్వు ఏం పూజ చేస్తావు? ఆవును పూజ చేస్తావా? ఆవును చంపడం ఏమన్నా ఏం లేదు. ఆవును చంపుతావు ఎందుకంటే నువ్వు ఏదైతే పూజ చేస్తావో దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. దాని ద్వారా నీ స్థాయి ఎక్కడో నేను నీకు చెప్తాను. ఎందుకంటే నేను నిర్ణయిస్తాను. నువ్వు బానిసవి. ఇది మామూలు మంది అందరికీ, సమాజంలో అందరికీ, గ్రామాల్లో వాడెక్కడో ఉంటాడు. గ్రామాల్లో దాకా ఎట్లా పోవాలి? ఎందుకంటే నీ రాజుకి ఇది ట్రీట్మెంట్ అయితే నీ బతికేంటి? ఇట్లా ఒక 1000 సంవత్సరాల పాటు హిందూ మానసిక స్థితిని ఈ దుస్థితికి మార్చేశారు. అందుకనే నీ దేవాలయాల మీద ధ్వంసం. దేవాలయాల ధ్వంసం అసలు మొఘలాయుల సామ్రాజ్యం, వాళ్ళు మొఘలాయుల యొక్క ఏదైతే వచ్చారో వాళ్ళ మెయిన్ వచ్చి హిందూ దేవాలయాల మీద ధ్వంసం చేయటము, తర్వాత ఇస్లామిక్లోకి మార్చడం. మన చరిత్రకారులు ఏం చెప్తారు? లేదు వాళ్ళ ఉద్దేశం దేవాలయాల్లో డబ్బులు ఉన్నాయి, దోచుకోవడం. దేవాలయాల్లో డబ్బులు ఉన్నాయి. ఇవాళ కూడా మన అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6 లక్షల కోట్లు దొరికాయట. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్ని లక్షల కోట్లునే మనకు తెలియదు. అవన్నీ ఆ టీటీడీ వాళ్ళు తీసుకుంటున్నారు. సో అవర్ హిందూ టెంపుల్స్ ఆర్ వెరీ రిచ్. నువ్వు ఆ టెంపుల్ అట్లాగే ఉంచావనుకో, ఆ డబ్బులు వాళ్ళకి మంచిగా పాలిచ్చే ఆవులాగా మెల్లిగా పితుక్కోవచ్చు కదా. కాదు, నువ్వు ఆ డబ్బుల్ని దోచుకోవాలి, ఆ డబ్బులంతా తీసుకుపోవాలి, ప్లస్ దేవాలయాన్ని ధ్వంసం చేయాలి. దేవాలయాన్ని ధ్వంసం చేస్తే అప్పుడు నువ్వెక్కడ, నీ స్థితి ఎక్కడ, నీ మీద రవాబు ఎక్కడ, అది తేలుతుంది.